హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు 24వ రోజు కలెక్షన్స్ గురించే. నిజంగా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయ్యి 3 వారాలకు పైగా అవుతున్నా కూడా ఇంకా ఈ రేంజ్లో నిలబడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, పాజిటివ్ మౌత్ స్టాక్, పండుగ ఫీల్ కలిసిరావడంతో ఈ సినిమా రోజులు గడిచే కొద్దీ మరింత బలపడుతోంది. 24వ రోజుకొచ్చేసరికి చాలా సినిమాలు పూర్తిగా డల్లైపోతాయి, షోలు కగ్గిపోతాయి, థియేటర్లు ఖాళీగా కనిపిస్తాయి. కానీ మన శంకర వరప్రసాద్ గారి విషయంలో మాత్రం సీన్ వేరేలా ఉంది. వర్కింగ్ డే అయినా కూడా ఉదయం షోల నుంచే కొన్ని ఏరియాల్లో ఆక్యుపెన్సీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఫ్యామిలీ బెల్ట్ ఏరియాల్లో ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తోంది. గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు సైడ్ చూస్తే ఈ సినిమా ఇప్పటికీ ఫస్ట్ చాయిస్లా కనిపిస్తోంది. 24వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 2.8 నుంచి 3.2 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. వర్కింగ్ డే అయినా ఈ లెవెల్ నంబర్స్ రావడమంటే ఇది మామూలు విషయం కాదు. నైజాం ఏరియాలో కొంచెం డ్రాప్ కనిపించినా కూడా మల్టీప్లెక్స్ల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో కొన్ని కీలక థియేటర్లలో ఇంకా హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే సినిమా రిపీట్ వాల్యూ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో 24వ రోజు షేర్ కూడా గట్టిగానే వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మధ్యాహ్నం, సెకండ్ షోలకు మంచి స్పందన కనిపించింది. పండుగ అయిపోయాక కూడా ఇలాంటి రన్ కొనసాగడం వెనుక ప్రధాన కారణం ఈ సినిమా ఎలాంటి టెన్షన్ లేకుండా చూడగలిగే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడమే. బయట ఎంత స్ట్రెస్ ఉన్నా థియేటర్లోకి వెళ్లి 2.5 గంటలు నవ్వుకుని బయటకు రావచ్చు అనే ఫీలింగ్ ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు లాగుతోంది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే 24వ రోజు అక్కడ కూడా స్టెడీ కలెక్షన్స్ వచ్చాయి. అమెరికా, కెనడా మార్కెట్స్లో వీక్ డేస్లో సాధారణంగా భారీ డ్రాప్ వస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో అక్కడ కూడా 24వ రోజు దాదాపు 0.7 నుంచి 0.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఓవర్సీస్ టోటల్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా యుఎస్లో తెలుగు ఫ్యామిలీస్ వీకెండ్ కాకపోయినా ఈ సినిమానే ఎంచుకుంటున్నారు అనే టాక్ ఉంది. 24వ రోజు కలెక్షన్స్ కలిపితే వరల్డ్ వైడ్గా ఈ సినిమా సుమారు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అంచనా. దీనివల్ల సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 395 కోట్ల మార్క్ని టచ్ చేసినట్టు కనిపిస్తోంది. అంటే ఇక 400 కోట్ల గ్రాస్ క్లబ్ చాలా దగ్గర్లోనే ఉంది. ఇంకో రోజు లేదా 2 రోజుల్లో ఆ మైలురాయి కూడా క్రాస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు క్లియర్గా చెప్తున్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ ఏంటే చాలా రోజుల క్రితమే పూర్తయిపోయింది. ఇప్పుడొచ్చే ప్రతిరోజు కలెక్షన్ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి పూర్తిగా లాభమే. అందుకే థియేటర్ ఓనర్స్ ఈ సినిమాని ఇంకా కొనసాగిస్తున్నారు. కొత్త సినిమాలు వచ్చినా సరే మెయిన్ స్క్రీన్స్ నుంచి ఈ సినిమాను తీసేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇది కూడా సినిమా స్టామినాకు పెద్ద ఉదాహరణ. మ్యూజిక్, కామెడీ సీన్స్, సెంటిమెంట్ ఎపిసోడ్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమాకు లాంగ్ రన్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ తమ కుటుంబ సభ్యులతో, బంధువులతో వస్తున్నారు. అదే రిపీట్ ఆడియన్స్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. మొత్తంగా 24వ రోజు వచ్చేసరికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా పరిస్థితి చాలా క్లియర్. ఇది కేవలం సంక్రాంతి విన్నర్ మాత్రమే కాదు, 2026లోనే ఒక లాంగ్ రన్ బెంచ్ మార్క్ సెట్ చేసే సినిమా అనేలా ఉంది. మాస్ సినిమాల ట్రెండ్ మధ్యలో ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ రేంజ్లో ఆడడమంటే ఇండస్ట్రీకి కూడా ఒక పాజిటివ్ సిగ్నల్. ఇంకా ముందున్న రోజుల్లో వర్కింగ్ డేస్ అయినా సరే వీకెండ్స్లో మళ్లీ జంప్ వచ్చే ఛాన్స్ ఉంది. 400 గ్రాస్ తర్వాత కూడా ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఒకటి మాత్రం ఖాయం, మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాతో ఇప్పటికీ అందర్నీ షాక్కు గురిచేస్తూనే ఉంది. మీ ఏరియాలో ఈ సినిమా ఇంకా ఎలా ఆడుతోంది? 24వ రోజు కూడా థియేటర్లలో రష్ ఉందా? మీరు ఎన్నిసార్లు ఈ సినిమాని చూశారు? మీ ఫీలింగ్ను కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి డైలీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.